ఆరోగ్యవంతమైనటువంటి పిల్లల కోసం పోషణ్ మహా 24ను కట్టుదిట్టంగా అమలు చేయాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. బుధవారం మంతిన్లో పోషణ్ మహా కార్యక్రమంలో భాగంగా శివకిరణ్ గార్డెన్లో ఏర్పాటు చేసిన అన్నప్రాసన, అక్షరాభ్యాసం, శ్రీమంతం మొదలగు కార్యక్రమాలలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ పుట్టిన పిల్లల నుంచి 6 సంవత్సరాల వయసు వరకు మంచి పౌష్టికాహారం అందించడం ద్వారా ఆరోగ్యవంతమైనటువంటి పిల్లలు తయారవుతారని అన్నారు. పిల్లలకు మంచి పోషకాలు అందించాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం పోషణ్ మహా 24 కార్యక్రమాన్ని అమలు చేస్తుందని అన్నారు. జిల్లాలోని అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణీ మహిళలకు సేవలను అందిస్తున్న అంగన్వాడీ టీచర్లకు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నామని తెలియజేశారు. ప్రభుత్వం చేపడుతున్నటువంటి అనేక కార్యక్రమాల అమలులో అంగన్వాడీ టీచర్లు, సహాయకులు కీలక పాత్ర పోషిస్తున్నారని మంత్రి తెలియజేశారు. అంగన్వాడీ టీచర్లకు భరోసా కల్పించే విధంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని మంత్రి పేర్కొన్నారు. ప్రజాస్వామికమైన విలువలతో స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ఈరోజు మీరందరూ కూర్చొని, మేమందరం కూర్చొని బ్రిటిష్ సామ్రాజ్యవాదం నుంచి పోరాటం చేసి, శాంతియుతంగా పోరాటం చేసి ఈరోజు మనకు స్వాతంత్రం ఇచ్చిన మన జాతిపిత మహాత్మా గాంధీని ఈరోజు స్మరించాలి. వారి బాటలో మనం అందరం నడవాలి. ఆ ప్రయత్నంలోనే ప్రజాస్వామికమైన వ్యవస్థలు ముందుకు నడిపే ప్రయత్నం చేస్తాం. మా ప్రభుత్వ లక్ష్యం, మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ లక్ష్యం కూడా గాంధీజీ గారు మరి చూపెట్టిన మార్గంలోనే ముందుకు నడవాలని ఆలోచన చేస్తా ఉన్న తరుణంలో వారికి ఈరోజు నివాళులు పలుకు. రేపటి నుంచి మన బతుకమ్మ, మా అక్క, చెల్లె, మా అమ్మలకు అందరికీ, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా వచ్చే పండుగ. మరి ఆ పండుగ సందర్భంలో మనకు అందరికీ కూడా మంచి జరగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ భగవంతుడు ఆశీస్సులు ఇచ్చి ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖశాంతులతో ఆ భగవంతుడు ఆశీస్సులు ఇచ్చి ఈ పండుగను గొప్పగా జరపాలని మీకు అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి అక్షరాభ్యాసం కొంతమందికి ఈరోజు మనం మొదలు పెడతా ఉన్నాం. అక్షరాభ్యాసం చేస్తూ ఉన్నా మరి ఆ చిన్నారులకు సరస్వతి దేవి మరి ఆశీస్సులు ఉండాలని, బాగా చదువుకోవాలని, బాగా చదువుకొని ఇక్కడ ఉన్నాడు కలెక్టర్, అక్కడ ఉంది సిడిపిఓ, ఇక్కడ ఉన్న అధికారులాగా అవి చదువుకున్న తర్వాత రాజకీయ నాయకులుగా ఎదిగితే అవకాశం ఉంటే బాగా చదువుకున్నోడు కావాలని మంచి ఆలోచనతో సమాజానికి సేవ చేసే ప్రయత్నం చేయాలని, రాష్ట్రానికి మేలు చేసే ప్రయత్నం చేయాలని ఆ చిన్నారులకు ఆ సరస్వతి మాత ఆశీస్సులు ఇవ్వాలని ప్రార్థిస్తూ జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలను పూర్వ విద్యా కేంద్రాలుగా మారుతున్నాయని, కరదీపిక ప్రియదర్శిని ప్రకారం పిల్లలకు ఆటపాటలతో బోధన అందించాలని తెలియజేశారు. ప్రతిరోజు అంగన్వాడీ కేంద్రాలలో నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం బోధన జరగాలని అన్నారు.